హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అడ్డా. ఏపీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భూ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తే వాస్తవాలను మభ్యపెట్టి లేనిపోని ఆరోపణలు చేస్తోందని తిప్పికొట్టే యత్నంలో అధికార పార్టీ చేస్తున్నది. ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూనే వాడి వేడిగా ప్రచారం సాగుతున్నది. బాబుని ఎప్పుడైనా మనం గమనిస్తే వాస్తవాలకి దూరంగా ఉండి ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి సింపతితో గెలుద్దామని చూస్తూ ఉంటారు. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో రకరకాల అవాస్తవాల రూపంలో ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకి గురవుతున్నారు. అసలు ఏం జరుగుతున్నదో ప్రజలకు అర్థం కాని పరిస్థితి. దీనిపై మాకు తెలిసిన విశ్లేషణ మీతో పంచుకోవాలని మేము ఆలోచన చేశాం. ఇంతకీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమగ్ర స్వరూపం ఏమిటి? ప్రతిపక్షం మాటల్లో నిజమెంత? క్రొత్త చట్టంతో భూ యజమానులకు జరిగే మేలేంటి అని మనం గమనిస్తే, ఏపీ ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను గత ఏడాది ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ సూచనలతో చట్టం రూపుదిద్దుకున్న ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కానీ ఎన్నికల సందర్భంగా ఈ చట్టంపై కొన్ని అబద్ధాలు ప్రచారంలోకి వచ్చాయని అంటోంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. వాస్తవానికి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అయితే అన్ని రకాల భూములు రికార్డు స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ రానున్నది. అగ్రికల్చరల్ ల్యాండ్, వ్యవసాయేతర భూమితో పాటు ఆ భూమి ఏ శాఖ పరిధిలోనిదైనా, ఏ వ్యక్తి భూమి అయినా సరే దాని హక్కుదారుడు ఎవరు అనేది ఒకే ఒక్క రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఇప్పటి వరకు వేరువేరు రికార్డులో ఉన్న పేర్లతో వ్యత్యాసాలు, తేడాలు, తప్పుడు తనఖాలతో ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కరించాలని సంకల్పించింది ఈ ప్రభుత్వం. ఈ టైటిల్ రిజిస్టర్ని చట్టపరంగా కన్క్లూజివ్ రికార్డుగా చూపుతున్నారు. ఈ రికార్డ్ అంటే ఫైనల్ రికార్డు కింద లెక్కే. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రెజెంటివ్ రికార్డ్ మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్ళే అవకాశం, హక్కు ఉంది. ఒకసారి కన్క్లూజివ్ రికార్డ్ తయారవుతే దానిపై అభ్యంతరం చెప్పడం అనేది కుదరదు, చెప్పడానికి వీలు లేదు. అయితే దీన్నే బూచిగా ఒక సాకుగా చూపించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అసలు కోర్టుకు వెళ్ళే హక్కు అస్సలు లేనే లేదని తెరపైకి ఎల్లో గ్యాంగ్స్ తెచ్చాయి. దీనిపై చంద్రబాబు రాద్ధాంతం చేస్తూ ఉన్నది లేని అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. సజ్జల ఈ విషయం మీద మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అసలు రాజకీయ నాయకుడేనా? రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అర్హత అసలు నీకుందా అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నవి లేనివి చెప్పి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలని ఆలోచిస్తున్నారని, ఇప్పుడు ఏదైతే నువ్వు ఏ పార్టీతో అయితే పొత్తు పెట్టుకున్నావో అదే బీజేపీ ఈ బిల్లు తెస్తే నువ్వు అసలు వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు అని మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం వల్ల భూ యజమానులకు భరోసా దక్కనుందంటున్నారు నిపుణులు. వాస్తవానికి ఈ చట్టాలు తేవడానికి చాలా రాష్ట్రాలు ప్రయత్నించినా అది ఏ రాష్ట్రం అమలు చేయలేకపోయినది. కానీ ఒకే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అది అమలు చేసి చూపించి దేశానికి దిక్సూచిగా మారినది. ఇప్పుడు చంద్రబాబు ఏడుపంతా కూడా అదే. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో అని ఒక ఏడుపే కానీ ఇంకోటి ఏం లేదు. అందువల్ల లేనిపోని అపోహలతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, సిబిఎన్ లాంటి వాళ్ళు మాటలు అస్సలు వినాల్సిన అవసరం లేదు, అంతకన్నా లేదని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పొలిటికల్ అడ్డా. స్టే ట్యూన్.